నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. బైబిల్ చెప్తుంది నమ్మకస్తులకు దీవెనలు, నమ్మకస్తులకు దీవెనలు, నమ్మకస్తులకు దీవెనలు మెండు అని. మరి మనకు దీవెనలు ఎందుకు లేవు అంటే నేను నమ్మకస్తుడు కాదు, నీవు నమ్మకస్తుడివి కాదు. నేను నమ్మకంగా ఉంటే దేవుని మాట నా జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. బాగా వినాలి, నేను నమ్మకంగా ఉండాలి. ఆడబిడ్డ తన భర్త దగ్గర నమ్మకంగా ఉండాలి, మగబిడ్డ తన భార్య దగ్గర నమ్మకంగా ఉండాలి. రెండవది, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నమ్మకంగా ఉండాలి. తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత గారభంగా పెంచుతారో, చెమటోర్చి కష్టపడి వాళ్ళు తిని తినక పిల్లల్ని పెంచి పెద్ద చేయాలనుకుంటారు. పెద్ద చేయడంతో పాటు వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనుకుంటారు. ప్రతి తల్లి తండ్రి ఆలోచించేది, నా బిడ్డ నాలాగా కష్టపడకూడదు, నాలాగా ఇబ్బంది పడకూడదు. 10 రూపాయలకి నేను ఎక్కడో చేయి చాస్తూ ఉన్నాను, పట్టడన్నం కోసం 10 మంది దగ్గర నేను పని చేస్తున్నాను, నా బిడ్డ అట్లా ఉండకూడదు అని తల్లి తండ్రి ఎంతో త్యాగంతో, ఎంతో త్యాగం, మరి సుఖాలు సంతోషాలు మాని ఆ బిడ్డల్ని చూసినప్పుడంతా వీళ్ళకు ఎటువంటి బట్టలు కుట్టించాలి, ఎటువంటి భోజనం పెట్టాలి, బిడ్డలు ఏం తింటారు అని తల్లి, బిడ్డలకి ఏం అవసరమని తండ్రి ఆలోచిస్తూనే ఉంటాడు రోజు. తల్లి తండ్రి ఒకవేళ సామర్థ్యత కలిగిన వాడు అయినా కాకపోయినా ఆలోచిస్తాడు, నా బిడ్డకు నా స్తోమత కొద్ది శక్తి కొలది వాళ్ళకు నేనేదో చేయాలని. అంతగా పిల్లల్ని పెంచుతారు తల్లిదండ్రులు. ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడతారు, చాలా తప్పు చేస్తారు మీరు. ఆ రీతిగా బైబిల్ సెలవిస్తుంది, తల్లిని కన్నులను లోయ కాకులు పెరుకును అంటాడు. తల్లిని తండ్రిని దూషించు వాని కన్నులు లోయ కాకులు పెరుకును అని. నా గురించి అమ్మా నాయన ఎప్పుడు బాధపడకూడదు. పిల్లలు బాగా తెలుసుకోవాలి, నా గురించి అమ్మ కానీ నాయన కానీ బాధపడకూడదు. ఏదైనా చేయాలంటే అమ్మను అడగాల, నాయనని అడగాల. వాళ్ళు మీకు శత్రువులు కాదు, వాళ్ళు ప్రాణం పెట్టి మిమ్మల్ని పెంచుతూ ఉన్నారు. వాళ్ళు ఏదైనా చెప్పేది ఎందుకు చెప్తారంటే మీరు బాగుండాలని చెప్తారు. వాళ్ళు చెప్పేటప్పుడు అనుభవంతో చెప్తారు. మీరు ఒక రీతిగా ఆలోచిస్తారు, వాళ్ళు ఆలోచించి అనుభవాలతో తల్లి తండ్రి పిల్లలకు సలహాలు ఇస్తూ ఉంటారు. అది జాగ్రత్తగా గమనించాలి. సంఘంలో ఇది చాలా ప్రాముఖ్యం. భర్త దగ్గర భార్య నమ్మకంగా ఉండండి, భార్య దగ్గర భర్త నమ్మకంగా ఉండండి. నీ కుటుంబంలో నీవు నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటే దేవుని దగ్గర నువ్వు నమ్మకం, దీవెనలు మనకు రావు. నువ్వు ఎవరివైనా కానీ దీవెనలు మనకు రావు. దేవుడు దీవించేవాడే కానీ శపించేవాడు కాదు. మన జీవితంలో మన కుటుంబంలోకి శాపం రావటానికి గల కారణం నమ్మకం లేని తనమే. నమ్మకం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని ఆ రీతిగా అడగాలి. దేవుని ఎదుట మనం నీతిమంతులుగా జీవిస్తే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. మీకు బైబిల్ ఉండి 118వ కీర్తన 15వ వచనంలో ఈ రీతిగా చెప్పబడింది. 118వ కీర్తన 15వ వచనంలో, నీతిమంతుల గుడారములలో రక్షణను గుర్చిన ఉత్సాహ సునాదము వినబడును అని. నీతిమంతుల గుడారములలో రక్షణను గుర్చిన సునాదము వినబడుతుంది అని. సార్ లాస్ట్లో చెప్పిన మాట వినబడుతుంది అని చెప్పారు. మన ఇంట్లో నుండి వార్త బయటి వారికి ఏమని వినిపిస్తుందో చెప్పండి. మన ఇంట్లో నుండి బయట వారికి
ఏ వార్తలు వినిపిస్తున్నాయో చెప్పండి. మన ఇంట్లో నుండి బయట వాడు మోసగాడు, వాడు అన్యాయస్తుడు, వాణ్ణి నమ్మద్దు, లేకపోతే ఆమె మోసగత్తె, ఆమె రాక్షసి, ఆమె చాలా భయంకరమైన దుడుసు నోరు కలిగిన వ్యక్తి, ఆమె జోలికి పోవద్దు అనే మాటలు మన ఇంట్లో నుండి వినిపిస్తున్నాయేమో పక్క వాళ్ళకి. బైబిల్ సెలవిస్తుంది, నువ్వు నీతిమంతుడైతే నీ ఇంటిలో రక్షణను గుర్చిన సునాదం వినిపిస్తూ ఉంటుందని. అంటే రక్షకుడైన యేసు ప్రభుల వారిని గూర్చిన శబ్దము పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి వినిపిస్తూ ఉంటుంది. వాళ్ళు అడుగుతారు, ఏమనో తెలుసా, మీ కుటుంబంలో యేసు ప్రభుల వారు ఉన్నారు కాబట్టి మీరు సంతోషంగా ఉన్నారు, మీరు సమాధానంగా ఉన్నారు, నెమ్మదిగా ఉన్నారు, మాకు కూడా దేవుడు కావాలి అని అడుగుతారు. మన ఇంట్లో శబ్దాలు వేరుగా వస్తే ప్రజలు ఆ శబ్దాలు వింటే ఎవరు మన ఇంటి దగ్గరికి వచ్చి మేము యేసు ప్రభు దగ్గరికి వస్తాము అనరు. అంటారు వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, వీళ్ళ జీవితాలు సరైనవి కావు, వాళ్ళకంటే మేమే మేలు అని అంటారు. దేవుని పిల్లలు గమనించాల్సింది, నా ఇంటిలో నుండి ఇతరులు ఏమని వింటున్నారు అని ఆలోచించాలి. ఆమె అబద్ధాలు చెప్పేది లేకపోతే మోసాలు చేసేది అని కాదు. కొంతమంది డబ్బు తీసుకొని ఎవరు ఉంటే ఇస్తామయ్యా, ఎక్కడికి పోతాం మేము అని అంటారు. వాళ్ళు ఒక లాజిక్ మాట్లాడతారు. ఒక స్త్రీ మంచి నేను పెళ్లికి వెళ్ళాలి అని చెప్పి తన స్నేహితురాలి దగ్గర దుఃఖపడి, నా ఒంటి మీద ఏమీ లేవు, మా బంధువులందరూ బాగా కలిగిన వాళ్ళు, అక్కడికి వెళ్తా ఉన్నాను, నీ దగ్గరుండే నగలు ఇస్తే పెళ్ళికి పోయి వస్తానే ఇస్తాను అని చెప్పింది. ఆమె ముక్కు పుడక నుండి ఏమేమి ఉన్నాయో అన్నీ ఇచ్చింది. పెళ్ళికి పోయిందంతే. పెళ్ళి చేసుకున్న వారికి పిల్లలు పుడుతూ ఉన్నారు. ఈ మనిషికి అనిపించలే. ఆ మనిషి నమ్మకస్తురాలా చెప్పండి? ఎంత దుఃఖపడి ఉంటుంది ఆ కుటుంబం. దేవుని బిడ్డలు నీ ద్వారా ఎదుటి కుటుంబం, ప్రక్క కుటుంబం సమాధానంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. నన్ను గూర్చిన వార్త నా ఇరుగింటికి పొరుగింటికి మంచిగా వినిపించాలి. వాళ్ళు యేసయ్యని నమ్ముకున్న బిడ్డలు చాలా పద్ధతిగా ఉంటారు, క్రమంగా జీవిస్తారు, భక్తిగా జీవిస్తారు, వాళ్ళు ఎవరి జోలికి పోరు. అటువంటి శబ్దం మన ఇంటిని వచ్చి రావాలి. మొదటిది, తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలని పిల్లలకు అందరికీ చెప్పాను. భర్త దగ్గర భార్య నమ్మకంగా ఉండాలి, భార్య దగ్గర భర్త నమ్మకంగా ఉండాలి. వారిని ఒకరినొకరు మోసము చేసుకోకూడదు. రెండవది, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర విధేయులుగా ఉండాలి, భయపడాలి. మూడవది, వాక్యం సెలవిచ్చినట్లుగా నీ ఇంటిలో నుండి రక్షణను గుర్చిన సునాదం బయటికి వినిపించాలి. ప్రజలు చెప్పుకోవాలి, ఆ కుటుంబం చాలా మంచి కుటుంబము అని చెప్పుకోవాలి. ఆ రీతిగా మనము జీవిస్తే దేవుడు చాలా సంతోషిస్తాడు.